రాష్ట్ర విభజన తర్వాతనే యూనివర్సిటీలు అనేటటువంటిది అసహ్యంగా తయారైంది. చివరికి అంతకుముందు యూనివర్సిటీలో సీట్ రావడం అంటే గ్రేటు, ఇప్పుడు యూనివర్సిటీలో చదవడం అనేటటువంటి వేస్ట్ అనే స్టేజ్కి తెచ్చారు. అట్లాంటి సిచ్యువేషన్లో వైస్ ఛాన్సలర్లు వాళ్ళ పాత్రలు పోషించారు వాళ్ళకు అనుకూలంగా అధికార పక్షం. లేకపోతే యూనివర్సిటీ బయట లేకపోతే యూనివర్సిటీ లోపల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి హోర్డింగులు ఏంటండి, ఎంత చండాలం అది. నాగార్జున యూనివర్సిటీ దగ్గర వెళ్తుంటే సిగ్గేసింది నాకు, ఎందుకంటే అదే యూనివర్సిటీ విద్యార్థులుగా చదివిన వాళ్ళం మనం. అక్కడ బయట మేము అక్కడ చదివిన వాళ్ళమే, ఆ యూనివర్సిటీ విద్యార్థుల కిందకి వస్తాం కదా, ఆ బయట సజ్జల పేరుతోనో లేకపోతే ఇంకొక నాయకుడి పేరుతోనో ఇంకొక నాయకుడి పేరుతోనో హోర్డింగులా అక్కడ యూనివర్సిటీ తరపున పెడతారు. అక్కడ ఇంతకంటే ఇంకేమన్నా ఉందా విచిత్రం? అలాంటి స్టేజ్కి దిగజార్చారు వాటిని. ఆ వైస్ ఛాన్సలర్ వీళ్ళు తీసేశారు, వాళ్ళని బలవంత పెట్టి రాజీనామా చేయించారు. ఒకటి వాళ్ళని తీసిన విధానం తప్పు అనిపిస్తుంది, కానీ వాళ్ళు చేసిన దాంట్లో తప్పు అయితే ఉంది కదా, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇవాళ కనుక వీళ్ళు మళ్ళీ పార్టీ వాళ్ళను లేకపోతే అట్లాంటి బంట్రోతులను పెడితే తప్పు. కానీ లోకేష్ ఈ విషయంలో బాధ్యతగానే పాటించాడు. అప్లై చేయమన్నారు, 500 మంది దాకా అప్లై చేశారు. అందులో మంచి అంటే రాజకీయాలకు అతీతమైన వాళ్ళని పెట్టారు. ప్రస్తుతం